నమస్తే. గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం ఏదైతే ఉందో అది కాస్త పోయి ఇప్పుడు బ్యాన్ మార్వాడి, సో బైకాట్ మార్వాడి అనే ఉద్యమం దాకా వచ్చింది. కంప్లీట్‌గా మార్వాడి విషయం అందరూ కూడా సైలెంట్ అయిపోయినారు అనుకునే లోపే ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి దానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కూడా జరిగింది. అది ఓయూ శ్రీకాంత్ ఆధ్వర్యంలో. సో ఒకసారి మాట్లాడదాం మనతో పాటు ఓయూ శ్రీకాంత్ ఉన్నారు. అలా చెప్పండి అన్న, ఏంది అంటే గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం కాస్త ఇప్పుడు మీరు బైకాట్ మార్వాడి, బ్యాన్ మార్వాడి అని చెప్పేసి చెప్తున్నారు ఒకవైపు. ఇంకోటి యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా అంటే మార్వాడి ఉద్యమం అనేది కంప్లీట్‌గా సైలెంట్, ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. అలాంటి మరోసారి మీరు ఉద్యమం తెరలేపుతారు ఎందుకు? మేము మార్వాడి ఉద్యమాన్ని తెరలేపడం కాదు. మేము మా ప్రాంత ప్రజల హక్కుల గురించి మాట్లాడుతున్నాం. హక్కులను వ్యతిరేకించి మా తెలంగాణ ప్రాంత ప్రజల మీద దాడులు చేస్తే వాడు మార్వాడుడైతేంది, ఎవడైతే మాకేంది. ఉత్తర భారతంలో కానీ, మోడీ కానీ, అమిత్ షా ఎవడైనా సరే మా ప్రాంత హక్కులను, మా ప్రాంత ప్రజల హక్కులను కాలరాసి మా ప్రాంత ప్రజల మీద దాడి చేస్తే మార్వాడి బైకటే, మార్వాడి గోబ్యాకే. మేము ఎందుకు మార్వాడి గోబ్యాక్ అంటున్నాం? మరీ చెప్తున్నాం. మార్వాడులు తెలంగాణకు వచ్చిన తర్వాత అత్యధికంగా క్యాన్సర్ రోగులు మార్వాడుల వల్ల, మా ప్రజలు ఆ వస్తువులు తినడం వల్ల మార్వాడి వల్ల మాకు క్యాన్సర్ వస్తుంది. దానికి కారణం మార్వాడులు కదా. మేము ఈ ప్రజలను ప్రేమించే వాళ్ళం, ఈ ప్రజలను కాపాడుకునే వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మార్వాడి బ్యాకడి ఎత్తున్నాం. మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని దారపోసిన కాలేజీ కంటే గొప్పలం కాదు కదా. కాలేజీ ఒక మాట ఏమన్నాడు? ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం దాటేదాకా తరమండి అన్నాడు. ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టమని చెప్పిండు. మరి వాడు ప్రాంతేతరుడా, ప్రాంతం వాడా? ప్రాంతేతరుడే కదా. మేము ప్రాంతేతరుడు వాడిని ప్రాంతం దాటేంత వరకు తరిమి కొడుతున్నాం. మళ్ళీ మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తా. 1200 మంది విద్యార్థులు, వేలాది మంది ప్రజలు, ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే, మన పరిపాలన మనకు కావాలి, మన రాష్ట్రం కావాలని మనం తెచ్చుకుంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎవరు రూల్ చేస్తారు? మార్వాడు రూల్ చేస్తలేడా? మార్వాడుల పైసలతోని ఎలక్షన్లలో పోటీ చేస్తున్న తెలంగాణ ద్రోహులు అయిన రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలన్నీ మార్వాడులతో కుమ్మక్కై వాళ్ళ దగ్గర ఫండింగ్ తీసుకొని మా తెలంగాణ ప్రజల మీద దాడులు చేస్తే కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ మా గురించి మాట్లాడాలి. నేను మీ ఛానల్ ద్వారా ముఖ్యంగా తెలియజేస్తున్నా, మార్వాడి గోబ్యాక్, మార్వాడి ముక్తి తెలంగాణ కావాలి, కాంగ్రెస్ ముక్తి తెలంగాణ కావాలి, బీఆర్ఎస్ ముక్తి తెలంగాణ కావాలి, బీజేపీ ముక్తి తెలంగాణ కావాలి. సిపిఐ, సిపిఎం పార్టీల గురించి మా ప్రజల గురించి మాట్లాడుతారు. ఈ ప్రజల గురించి మాట్లాడిన ఏ పార్టీ కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు. వాళ్ళందరికీ కూడా ముక్తి చేయాలి. మా ప్రజలు ఒకవేళ చూద్దాం, మా లాంటి విద్యార్థులకు అసలు తెలంగాణ కోసం ఎవరు తెచ్చారు? రాజకీయ పార్టీ ఎమ్మెల్యే తెచ్చిండా? చెప్పురి. ఒక ఎమ్మెల్యే తెచ్చిండా? మరి మేము తెచ్చినాం కదా, మా విద్యార్థులు తెచ్చారు కదా. చెప్పండి. తెలంగాణ సాయుధ రైతాంగ పోవటం కూడా మా లాంటి యువకులు చచ్చిపోయారు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పి. మరి ఏ ఒక్క రాజకీయ పార్టీ చచ్చిపోయినప్పుడు మరి ఆ పార్టీ మా ప్రజల గురించి మాట్లాడినప్పుడు వాడు ఉంటే ఎంత, ఊడితే ఎంత? కాబట్టి మేము విద్యార్థులుగా మా ప్రజలను కాపాడుకోవడం కోసమే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. తెలంగాణ రాష్ట్ర పోరాటంలో అయితే ఏ పొరపాటు జరిగిందో ఆ పొరపాటు మళ్ళీ మార్వాడి విషయంలో జరగొద్దని చెప్పి కొంతమంది విద్యార్థులుగా ఐక్య విద్యార్థి సంఘాలుగా ఒక కూటమి ఏర్పడి ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశం దేనికోసం అనుకున్నాం? తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క పరిపాలన కోసం పెడుతున్నాం. ఇలా ఏ ఒక్క రాజకీయ పార్టీ ఎందుకు మాట్లాడలే? తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన అని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఎటువేయండి, పేరు మార్చుకొని బీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడనే అర్థం. కాబట్టి ఉన్న రాజకీయ పార్టీలన్నీ మార్వాడీల తొత్తులుగా మారినాయి. ఇక్కడున్న ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మళ్ళీ మేము మా ప్రజలను, మా సమాజాన్ని కాపాడుకోవడం కోసం కంకణబద్దులమై ఇలా బయలుదేరుతున్నాం. మీకు ఒక్క మాట చెప్తా, ఉదయించే సూర్యుడు లేకపోతే దేశంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న ప్రజలకు ఉదయం కాదు, వెలుతురు రాదు. ఉస్మాన్ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు, తెలంగాణ ప్రజల హక్కులు లేవు. కాబట్టి మళ్ళీ ఈ నేల మీద పుట్టిన విద్యార్థులుగా, ఈ నేల మీద చదువుకున్న, ఉస్మానియా ఒడిలో చదువుకున్న విద్యార్థులుగా మళ్ళీ మా ప్రజల కోసం మేము పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని కూడా ఆ ప్రజలను, మా ప్రజలు మేము కదిలించుకుంటాం. ఇలా మేము మార్వాడి వ్యతిరేకం అనేది వాణ్య తరంతో కాదు. మార్వాడీలకు మద్దతు తెలిపిన వాళ్ళంతా తెలంగాణ ద్రోహులే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ద్రోహి, బీజేపీ పార్టీ తెలంగాణ ద్రోహి, బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ ద్రోహి, సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా ఇలా మాట్లాడుతారు. దాని మీద వాళ్ళ పార్టీ స్టాండ్ అని చెప్పాలి. మీరు మాడివారికి తొత్తులా లేకపోతే తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే పార్టీలని కూడా ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. మా ప్రజల గురించి మాట్లాడిన ఎవడైనా, ఈ నేల మీద పుట్టిన ఎవడైనా మేము బరాబరి చెప్తున్నాం, బాజాప్తా చెప్తున్నాం. మేము ఈ తెలంగాణ నేల మీద పుట్టినాం, ఈ తెలంగాణ గాలి పీల్చుకోవడం కాబట్టి ఈ తెలంగాణ ప్రజల గురించి మాట్లాడతాం. ఈ తెలంగాణలోనికే పుట్టినాం. మళ్ళా ఎవడన్నా మార్వాడోని పుడితే మార్వాడోని గురించి మాట్లాడుకోమను, మార్వాడోని పుట్టిన ఉంటే తెలంగాణ గురించి మాట్లాడమను. ఇలా తెలంగాణ గురించి మాట్లాడే రాజకీయ పార్టీలన్నీ మార్వాడి పార్టీలనే. వాళ్ళంతా తెలంగాణ ద్రోహులు. కాబట్టి విద్యార్థులుగా
ఖచ్చితంగా ఈ నేలను ఈ ప్రజలను మేము కాపాడుకుంటామని చెప్పి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెడుతున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలందరూ రావాలి. ఎందుకు అంటే అసలు అస్తిత్వ పోరాటం ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు భౌగోళిక తెలంగాణ కోసం పోరాటం జరిగింది. ఇప్పుడు అసలు తెలంగాణ పోరాటము విద్యార్థులుగా మేము ముందుకు వచ్చినాం కాబట్టి ఇది మన కోసం జరిగే పోరాటము. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అందరూ కూడా మనతో కలిసి పోరాటం చేయవలసిందిగా కోరుతున్నా. అంటే ఇక్కడ మీరు ఇంతమంది కాళోజీ గారు చెప్పినట్టు సో ఇతర ప్రాంతేతర వాళ్ళు వస్తే ప్రాంతం దాటేదాకా తరిమి కొట్టాలి అని చెప్పి, కానీ ఆ ప్రాంతేతర వాళ్ళ వల్ల సో మన ప్రాంతం డెవలప్ అవుతుంది అని చెప్పి చాలా మంది రాజకీయ నాయకులు చెప్తారు. ఏమంటారు? మీ డెవలప్మెంట్ ఎట్లుంది ఎరికేనా? ఇవాళ ప్రాంతేతరులు రావడం వల్ల దళితుల మీద దాడి జరగాలి, ఇది డెవలప్మెంట్. ప్రాంతేతరులు రావడం వల్ల ఇంటింటి క్యాన్సర్ వచ్చింది, ఇది డెవలప్మెంట్. ప్రాంతేతరులు రావడం వల్ల వాని కంపెనీల వాని షాపుల్లో మొత్తం వాళ్ళ ప్రాంతం వాళ్ళు ఇగో ఇది డెవలప్మెంట్. రాజకీయ పార్టీ నాయకులు చెప్పే డెవలప్మెంట్ ఏం దొరికేనా? వాళ్ళ పార్టీకి ఫండింగ్ రావడమే వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ దృష్టిలో డెవలప్మెంట్ తప్ప ఈ తెలంగాణ ప్రజల గురించి, ఈ తెలంగాణ యువకుల గురించి, తెలంగాణ విద్యార్థుల గురించి ఎటువంటి ఆలోచన లేదు. మీకు స్పష్టంగా అర్థం కావాలి. ఈ ప్రాంత ప్రజలు ఓట్లేసి గెలిచిన వాళ్ళు ఈ ప్రాంత ప్రజల గురించి మాట్లాడతారంటే నువ్వు దాన్ని ఏమనుకోవాలి? డెవలప్మెంట్ అనుకోవాలా, అభివృద్ధి అనుకోవాలి, ఏదనుకోవాలి చెప్పాలి. కాబట్టి తెలంగాణ ప్రజలు ఒక్కొక్కరిని కర్రు కాల్చి వాత పెట్టే సందర్భము రోజు దగ్గరలో ఉంది. అది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చేస్తారు. అంటే రీసెంట్ గా కూడా అంటే మార్వాడి అది పాట్ మార్కెట్ లో జరిగిన ఘటన తర్వాత రీసెంట్ అత్తాపూర్ లో కూడా జరిగింది. సో మేము కూడా అక్కడ వెళ్ళడం, సో ఆ ఘటన ఎట్లా వస్తారు? ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా కంప్లీట్ గా మేము కట్టర్ తెలంగాణలో కట్టర్ హైదరాబాద్ వాళ్ళము. సో నిజాం దగ్గర పనిచేసిన మా తాత, ఆయన తర్వాత మా భూములు జమీందారు కుటుంబానికి సంబంధించిన వాళ్ళమని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. సో నేను ఏమంటున్నా తెలుసా, మార్వాడి వాళ్ళు ఇక్కడ ఆగరు, వాళ్ళు ఇంకా దాడులు విపరీతంగా చేస్తారు. దాడికి ప్రతి దాడి తెలంగాణ సమాజం ఏ రోజు చేస్తుందో ఆ రోజు మాడివాడి వాళ్ళు వెనుకదాడతారు. అంతవరకు దాకా ఈ సమాజం మీద మార్వాడి గుండాలు దాడులు చేస్తుంటారు. కాబట్టి 1000% మమ్మల్ని కొడితే మేమెందుకు ఊకోవాలి? అరే గింత ఉంటుందండి చీమ, నువ్వు కాలు పెట్టి ఒకసారి ఊకుంటుందా? మరి మేమెందుకు ఊకోవాలి? మేము ఊకోవాలా? మేము కూడా ఊకోం. ఖచ్చితంగా మా మీద దాడి చేసి మేము తిరిగి దాడి చేయాల్సిందే. మేము తెలంగాణలో ఎవరు చేతికి గాజులు వేసుకుని ఊకోలే. వాళ్ళు ఏమనుకుంటారు మాడవాళ్ళు, కానీ వాళ్ళకు కూడా ఒక సందర్భం రావాలి. సందర్భం వచ్చినది ప్రజలు ఖచ్చితంగా తగిన బుద్ధి మార్వాడలు చెప్తారు. మేము ఒకవేళ మార్వాడలు ఇక్కడ ఉండి సక్రమంగా తమ వ్యాపారం తాము సక్రమం చేసుకుంటేనే లెక్క. లేకపోతే తెలంగాణ ప్రజలని చంపి ఈడ మేము తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తామని అనుకుంటే మా తెలంగాణలో కొత్తగా తన్ని తరిమేయడం, ఖచ్చితంగా తన్ని తరిమేస్తారు. మేము మరీ చెప్తున్నాం, తెలంగాణ ప్రాంత ప్రజలు అనుకుంటే మార్వాడిని ఈ మట్టిలోనే కలిపేస్తాం. మేము అనుకుంటే నైజాముడి పైజాముడి దాకా తన్నినాం. నువ్వెంత, నీ బతికెంత, నీ మార్వాడి జాతి ఎంత చెప్పు. కాబట్టి ఖచ్చితంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. సో విన్నారు కదా, అందుకనే అంటే మన తెలంగాణ అస్తిత్వ పోరాటం ఇప్పుడు స్టార్ట్ అయిందని చెప్పేసి ఓవి శ్రీకాంత్ గారు పిలుపునిస్తా ఉన్నారు. సో రౌండ్ టేబుల్ సమావేశం పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి కూడా వారు చెప్తా ఉన్న పరిస్థితి. సాయితో రాణా ప్రతాప్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్. బీజేపీ పార్టీ తెలంగాణ ద్రోహి, బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ ద్రోహి, సిపిఐ సిపిఎం పార్టీలు కూడా ఇలా మాట్లాడుతారు. దాని మీద వాళ్ళ పార్టీ స్టాండ్ అని చెప్పాలి. మీరు మాడివారికి తొత్తులా లేకపోతే తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే పార్టీలని కూడా ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. మా ప్రజల గురించి మాట్లాడిన ఎవడైనా, ఈ నేల మీద పుట్టిన ఎవడైనా మేము బరాబరి చెప్తున్నాం, బాజాప్తా చెప్తున్నాం. మేము ఈ తెలంగాణ నేల మీద పుట్టినాం, ఈ తెలంగాణ గాలి పీల్చుకోవడం కాబట్టి ఈ తెలంగాణ ప్రజల గురించి మాట్లాడతాం. ఈ తెలంగాణ